SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. ఈ వెన్న పోస్తే ఎందుకు నాన్న? ఇవాళ వెన్న పోస్తోటే స్నానం చేయాలి. నమస్కారం అయ్యా. ఏంటో ఈ హడావిడి? ఇవాళ అబ్బాయి పుట్టినరోజు కదా, పని వాళ్ళందరికీ పండగే. ఇదిగో మీ ఆవిడకి ఇదిగో. అమ్మగారు మా అత్తలు ఇగోనండి. 2 రోజుల నుంచి జ్వరం అంటున్నారుగా, అయ్యగారికి చెప్పమంటారా? ఎవరొచ్చి మాత్రం చేసేదే ఉంది, ఎవరికి చెప్పక్కర్లేదు. నా చావు నేను చేస్తాను, నువ్వు వెళ్ళు. గోపి, ఏం చేస్తున్నావు ఇక్కడ? పెళ్లి ఫోటో అమ్మా, అయ్యగారు తగిలించమన్నారు. పెళ్లి ఫోటో అంటే మొగుడు పెళ్ళాలు మాత్రమే ఉంటారు. పెళ్లి ఫోటో అంటే మొగుడు పెళ్ళాలు మాత్రమే ఉంటారు. ఈ గ్రూప్ ఫోటో తీసుకెళ్లి హాల్లో తగలి. దానిలో మా నాన్న బొమ్మ ఉండాలి. ఉదయాన్నే పెట్టినప్పుడు ఉండాలండి. ఉదయం అమ్మగారు కోపడ్డారు. ఒకవేళ ప్రియా, ఆ ఫోటోలో ఉండాల్సిన మా నాన్న ఎక్కడ? 24 గంటలు మన మధ్య ఉంటున్నారుగా, ఆ ఫోటోలో కూడా అంటి పెట్టుకునే ఉండాలా? ఇంకొకసారి ఆయన గురించి వంకరగా మాట్లాడావంటే 4 తీరేస్తాను, జాగ్రత్త. రే, ఏమిట్రా ఇదంతాను? పెళ్ళమే చేసుకునే పోడల వాటి నీకెక్కడి నుంచి వచ్చిందిరా? నేనేం చేసినా తెలుసా? ఆ ఫోటో చూడు. అందులో నా బొమ్మ నేనే కత్తిరించేసుకున్నాను. ఎంతకాలం ఊరుకుంటాను అత్తయ్య? అసలు నాకెందుకు పెళ్లి చేసినట్టు? తండ్రి కొడుకులు కలిసి నన్ను చంపడానికా? ఇంతకంటే అమ్మా ఈ పెళ్ళొద్దు, నువ్వు వెళ్ళిపో అని ఆరాధన చెప్పుంటే ఆనందంగా చచ్చిపోయేదానిగా. పంజరంలోంచి బయటపడాలనుకుని వచ్చాను, ఇలా ప్రాణాలతో సమాధి చేస్తారనుకోలేదు. అమ్మా, నా భార్యతో నేను ఎక్కువ రోజులు కాపురం చేయలేదు. నాకా భార్య లేదు, ఆడిక తల్లి లేదు. అందుకే మా ఇద్దరికి ఆడవాళ్ళకుండే ఆశలు ఆరాటాలు తెలియవమ్మా. తెలుసుకోకండి, నా చావేదన చేస్తాను. మీ పెళ్ళం పోయిందిగా, ఆయన పెళ్ళం కూడా పోతే ఆదర్శ తండ్రి కొడుకులుగా ఆనందంగా బ్రతకొచ్చు. ఆ అమ్మాయి అన్న దాంట్లో తప్పే ఉంది. కోటీశ్వరరాలి కూతురు మీ అబ్బాయి కోసం అన్ని వదులుకొని వచ్చేసింది. ఏనాడైనా గొప్పింటి పిల్లలా ప్రవర్తించిందా? అందుకే కదమ్మా ప్రతి నిమిషం వాళ్ళిద్దరూ సుఖంగా ఉండాలని ఆరాటపడుతున్నాను అని మనసులో అనుకుంటే చాలదండి. మీ తమ్ముడు పెళ్ళవగానే వేరే కాపురం పెట్టించారు. ఎందుకు? బాధ్యత తెలియాలని. మరి అబ్బాయి ఎప్పుడు మీతోనే ఉంటే దానికి అచ్చటా ముచ్చటా తీరేదెప్పుడు? అది అమ్మాయికురాలు కాబట్టి ఒక ఏడుపు ఏడ్చి ఊరుకుంది. అదే ఇంకో అమ్మాయి అయితే ఈ పాటికి విడాకుల కాగితం మీ మొహం మీద పారేసేది. మీ కొడుకు జీవితం బాగు చేస్తారో పాడు చేస్తారో మీరే ఆలోచించుకోండి. పెళ్ళానికి కొంచెం సాయం చేద్దాం లేదు, ఈ మంచం బిగించడం ముఖ్యం. ఇది మా నాన్న మంచం, కుక్ అయిపోయింది, కనిపిస్తలా? మన పట్టె మంచం కుక్ అయిపోతే పట్టించుకోలేదు, కానీ మీ నాన్న మంచానికి తొందర వచ్చింది. మొగుడు బుట్టలో పడాలంటే ఒక్క బొట్టు రక్తం కూడా కింద పడకుండా ఎలా? ఏం జరిగింది? వంకాయ పోయి వేలుకొస్తున్నావా? ఏమ్మా, నీరసంగా ఉందా? ఉందా? చూస్తూ ఊరుకుంటావేటయ్యా? నీరసం వచ్చి ఇక్కడే పడిపోతాను, నన్నెవరో మోసుకెళ్ళొద్దు. అదిలా కుదురుతుంది, నేను మోసుకెళ్తానే. ఇదిగో నన్ను రెచ్చగొట్టావనుకో, రాత్రి పగలు చూడకుండా రెచ్చిపోతానా? చంద్రబాబు గారు పొలానికి వెళ్దాం, వస్తారా? వస్తున్నా. ఇదిగో అన్నం కలుపుంది, చెంచత తిను, వస్తా. రాత్రికి వస్తారుగా, అప్పుడు చెప్తాను. ప్రియా, చెప్పండి. పగలంతా ఒంటరిగా వదిలేసి రాత్రికి మాత్రం వస్తారు. రాత్రే కదా మనం మాట్లాడుకోవాల్సింది. వద్దు, నా వేలు తెగింది. వేలు తెగడానికి మనం మాట్లాడుకోవడానికి ఏమిటి సంబంధం? చీకట్లో తగిలితే రేగుతుంది. ముందు మీరు బయటకు వెళ్ళండి. గదిలోకి రాకుండా మీ నాన్న పక్కనే సెటిల్ అయిపోయారా? రండి.
అర్ధరాత్రి ముగ్గేంటి? మన గదిలోకి వెళ్తాం, తొందరగా రండి. ఆ? అయ్యో, నీ వేలు తెగింది కదా. వేలు తెగడానికి మనం గదిలోకి వెళ్ళడానికి సంబంధం ఏమిటండి? ఉమ్. నాన్నా, నాన్నెక్కడా? పొద్దున్నే పొలం వెళ్ళారు. నాకు చెప్పకుండా వెళ్ళిపోయాడేంటి? ఏంటి నేను ఎక్కడికి వచ్చినా నీతో చెప్పి రావాలా? ఏమిటి నాన్న అలా మాట్లాడుతున్నావు? నిన్నటిదాకా నన్ను వదిలి ఎప్పుడైనా పొలానికి వచ్చావా? నిన్నటిదాకా నీకు మీసాలు లేవు, ఇప్పుడు మీసాలు వచ్చాగా. రే ఏంట్రా ఇంకెక్కడే ఉన్నా? మరి వెళ్ళి చెప్తానండి. ఎల్లు. రేయ్, ఎక్కడికి రా? పట్టణం అండి, ఎరువులు తేవాలి కదండి మరి. అదేమిటి నాన్న, నేను తెస్తానుగా. ఏ అడి తేలాడా? అది కదా నాన్న, పట్టణంలో వాడిని మోసం చేస్తారు. పోతే పోనే నడబేగా. రేయ్, ఇంటి పని మానేసి ఇక్కడేం చేస్తున్నావురా? కనపట్టంలా కోతకో ఇస్తున్నా, ప్రమోషన్ వచ్చిందిగా, సూపర్వైజర్ అయ్యాను. వారిని ఎవ- నిన్ను. రేయ్, అయ్యగారు వస్తున్నారు చూడు. ఏం నాన్న ఇది? నలుగురు చేసే పనికి 40 మంది కూలీలే. నీకేమైనా పిచ్చి పట్టిందా? చేతకాని వెదవులందరినీ తీసుకొచ్చి పని అప్ప చెప్పావు. ఏమిటి చేస్తావు? ఒరే ఈయన గారు మొలక తాడు కట్టక ముందు నేను తలకి పాగా కట్టాను, చెప్పండిరా. పది వాళ్ళ ముందు అవమానిస్తావా? రాత్రికి ఇంటికి వస్తావా? అక్కడ చూసుకుంటా నీతో. ఏంటి చూసేది అంక? నాన్నెక్కడ? పొలం దగ్గరే పడుకుంటానన్నారు. భోజనం చేశాడా? మీ నాన్నగారు ఇక్కడ ఫోన్ చేసి 2 రోజులైంది. 2 రోజులా? నాకు తిక్కరేగిందంటే ముగ్గాడిస్తాను. పత్తులుంటాడా? లేదు, మీ పిన్నింట్లో తింటున్నారు. పిన్నింట్లోనా? అవునరా, మీ ఆవిడ చేసిన వంట తిని తిని నోరు చచ్చిపోయింది, అందుకే ఇక్కడ తింటున్నాను. ఏంటి కొత్త ముగ్గు? పెళ్ళైన కొత్తలో ఇది అన్నం కాదు అమృతం అని ఐస్ ఫ్రూట్లు తిన్నట్టు తిన్నావే. అవన్నీ మర్చిపోయి ఇవాళ దాని చేతి వంట బాగలేదా? అసలు నీకేం పట్టుకుంది? పట్టుకుందా నాకు కాదురా, నీ పెళ్ళ ఇంట్లో కాలు పెట్టేప్పటి నుంచి ఈ ఇంటికి శని పట్టుకుంది. బంగారం లాంటి ఎద్దు చచ్చిపోయింది, నిక్షేపం లాంటి పాకలు తగలడిపోయాయి. అసలు ఈ పెళ్లి ఎందుకు చేశానని ఇప్పుడు ఏడుస్తున్నా. అదేంటి? ఎద్దు చచ్చిపోయిందంటే లారీ గుద్ది చచ్చిపోయింది. పాకలు తగలబడ్డాయంటే బాబాయ్ చుట్ట కలుస్తూ నిద్రపోయాడు, తగలబడ్డాయి. దానికి నా పిల్లం ఇంట్లో అడుగు పెట్టడానికి సంబంధం ఏమిటేట? ఆహా, విన్నారా విన్నారా? పెళ్ళం వచ్చేసరికి ఇల్లు ఎంత మార్పు వచ్చిందో. పెళ్ళాన్ని వెనకేసుకొస్తున్నాడు. రే ఇక మీద ఇంటి బాధ్యతలన్నీ నేను మోయలేను. నీ పనులు నువ్వు చూసుకో, నా పనులు నేను చూసుకుంటాను. నీ పెళ్ళానికి మల్లెపూలు కావాలంటే నేను తీసుకురావాలి. నీ పెళ్ళానికి పొట్టాలు ఏంటవి? కోహినూరు, అవి నేను పట్టుకురావాలి. కనీసం అవేమిటో కూడా మనకు చెప్పలేదు. చెప్పరా? అది పెళ్ళానికి మనం కూలోడు. ఇక మీదట కూలోడుగా బతకాల్సిన కర్మ నాకు పట్టలేదు. ఇంట్లో పనులన్నీ నువ్వు చేయి, కూలీ నేను పడేస్తాను. కూలి పడేస్తావా? నాకు? నీకే. ఏ ఇంట్లో పనులందరికీ పడేయటంలా, అలాగే నీకు పడేస్తాను. ఇప్పుడు అర్థమైంది అసలు విషయం ఏమిటో. అర్థమైందిగా, ఇంకెళ్ళు. నువ్వు అసలు నా కన్న తండ్రివే కాదు. విన్నావా విన్నావా ఏమన్నాడు? వాడు సుఖంగా ఉండాలని ఉందా లేదా? బావగారు అటు చూడండి. ఇంటి పనులు చేయలేననుకున్నాడా పెద్ద మనిషి? మేము కూడా చేస్తాం. కాయగూరలు కూడా తెచ్చారా? కాయగూరలు అంటే కాయగూరలు. నా పెళ్ళానికి చీర కూడా తెచ్చాను, ఇది తీసుకో. అదే కదా నాకు కావాల్సింది. లైన్ లో నుంచి జీతం తీసుకుంటాడో, అత్తోని దగ్గర నుంచి డబ్బు వస్తుందో అడగమన్నారు అయ్యగారు. ఏంటి 300 తగ్గిస్తున్నావు? నీ పెళ్ళానికి చీర కొన సొమ్ము ఎవడబ్బ సొమ్ము? నా అబ్బ సొమ్ము. దిక్కుమల్లి మంచం అని నాకు దిక్కుమల్లి మంచం పడేశారు. ఆడు మాత్రం నా పట్టి మంచం మీద కొనుక్కుతున్నారు. ఏంటి ఆ ముసలాయన నసుగుతున్నాడు? పట్టె మంచం కావాలంట. ఏం శోభన వద్దా? అది నా శోభన నాటి మంచం. ఎవడ సుఖం వాడు చూసుకుంటే సరిపోదు. ఏంటి కొనుక్కుతున్నావు? గొరుగుడేంటి గొరుగుడు? నా మంచం నాకు పడేస్తే ఎవడ గొరుగుడు ఎవడికే ఉండదు. ఎవడికి కావాలి నీ ఎదో మంచం? తీసుకో. గోపే ఇలారా. సిగ్గులేదు? ఈ వయసులో కూడా పట్టె మంచాలు సోకులు కావాల్సి వచ్చాయి. బాగా నెగడదని పడుకో. పడుకో. పెద్దడయ్యే కొద్దీ బుద్ధి చిన్నదైపోతుంది. ఏమిటి బావగారు, మంచం దగ్గర కూడా పేచి పెడుతున్నారు? లేదమ్మా, మంచం ఇరుకైతే ఇద్దరు దగ్గరవుతారని. నేను కింద పడుకోనా? ముగ్గేం కాదు, పక్కన పడుకో. ఇరుగ్గా ఉందండి. ఏం లేదు, మీ జయేసి పడుకో.
ఆ